పొట్టోని పొడుగుడు కొడితే పొడుగుని పోషమ్మ కొట్టిందంట. చూడడానికి వినడానికి మీకు సంబంధం లేకుండా ఉన్న చివరి వరకు వింటే ఇది మీకు అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని బండరామారం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న హకీం అనే హెడ్ మాస్టర్. అయితే ఇప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ హకీం అనే హెడ్ మాస్టర్ చేసిన పనికి అధికారులు తలలు పట్టుకున్నారు. ఒక ముందస్తు ఆలోచన అనేది లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యే వరకు ఇది వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ హకీం అనే హెడ్ మాస్టర్ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల మధ్య గొడవలు జరగడం వల్ల అది తీవ్రతరంలో గట్టిగానే సాగిందని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయుల గొడవ. అయితే ఈ గొడవ అయిన క్రమంలో ఏం చేయాలో తెలియక, అంటే అటు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలో తెలియక, ఇటు వీళ్ళని ఎట్లా ఆపాలో తెలియక ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఈ హకీం అనే హెడ్ మాస్టర్ ఏం చేసిండు తెలుసా, అక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ టీసీ ఇచ్చి పంపించిండు. చూసారా, ఒక హెడ్ మాస్టర్ అంటే స్కూల్లో ఏదో టీచర్స్ గొడవ పెట్టుకుంటే ఆ గొడవ కారణంగా పిల్లలందరికీ టీసీ ఇచ్చి పంపించిండు. ఇప్పుడు టీసీ తీసుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అంటే వేరే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చా అంటే దాదాపు స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గరగా 2 months కూడా అయిపోతుంది. ఇప్పుడు సడన్గా వాళ్ళు వెళ్ళి ఎక్కడ జాయిన్ అవ్వాలి? అయితే ఈ హకీం అనే హెడ్ మాస్టర్ మరి పిల్లలకి టీసీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? టీచర్లు గొడవ పెట్టుకుంటే మీకు లీగల్గా వెళ్ళొచ్చు, లేకపోతే పోలీసులను ఆశ్రయించవచ్చు. అట్లా కాకపోయినా గ్రామ పెద్దల్ని మీద ఆశ్రయించవచ్చు. అవన్నీ మాట్లాడకుండా, అవన్నీ చేయకుండా పిల్లల జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ ప్రాణాలని అంటే వాళ్ళ భవిష్యత్తుని లెక్క చేయకుండా ఈ టీసీలు ఇవ్వడం ఏ విధంగా కరెక్ట్ అనిపించిందో తెలియదు. కానీ రంగంలోకి దిగిన డిఈఓ వెంటనే ఆ ప్రిన్సిపల్ని అయితే సస్పెండ్ చేసినాడు. మరి ఎవరైతే గొడవకారమైన ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. మరేంటి, స్కూల్లో విద్యార్థులకి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి బోధించాలి. ఈ టీచర్ల లొల్లి పెట్టుకుంటే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు టీచర్ల దగ్గర నుంచి? సో ఈ విషయంలోనే గట్టిగా ఫైర్ అయిన డిఈఓ వాళ్ళని సస్పెండ్ చేసిండు, అంటే హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసిండో. ఆ తర్వాత ఎవరైతే గొడవ పెట్టుకున్న టీచర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చిండు. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది.